ప్రతి దేవాలయం గోపురం మీద కలశం ఉంటుంది. గమనించారా? అది ఎంత పవర్ఫుల్ అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు గోపుర కలశాలన్నీ పంచలోహాలతో, అంటే రాగి, బంగారం, సిల్వర్ వంటి 5 రకాల లోహాలతో తయారు చేయబడతాయి. సృష్టిలో మిగతా అన్ని లోహాలతో పోలిస్తే రాగి ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలకు, సోలార్, కాస్మిక్ రేడియేషన్కి ఎక్కువ ప్రతిస్పందించే గుణం కలిగి ఉంటుంది. విశ్వం మొత్తం శక్తి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీల రూపంలో, కాస్మిక్ కిరణాల రూపంలో ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ఎనర్జీని, విశ్వం నుంచి ప్రాణశక్తిని ఈ రాగితో తయారు చేయబడిన కలశం స్వీకరించి ఆ శక్తిని గర్భగుడిలోని దేవతా విగ్రహం వరకు ఛానలింగ్ చేసే శక్తిని కలిగి ఉంటుంది. అంతెందుకు, రేడియో టవర్స్లో కూడా కాపర్ మెటాలిక్ హెడ్స్ని అమర్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్లను స్వీకరించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ శక్తి స్కేలార్ ఎనర్జీగా మార్పిడి చెందుతుంది. స్కేలార్ ఎనర్జీ గొప్పతనం ఏంటి అంటే, అది ఎంత దూరం ప్రయాణించినా ఆ శక్తి నాణ్యతలో క్షీణత అనేది ఉండదు. కేవలం విశ్వం నుంచి ప్రాణశక్తిని స్వీకరించడమే కాదు, పిడుగులు పడినప్పుడు, ఉరుములు మెరుపుల సమయంలో అధిక మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిక్ ఛార్జెస్ని సమర్థవంతంగా భూమిలోకి డిశ్చార్జ్ చేసే గుణాన్ని కూడా ఈ గుడి గోపురాల మీద ఉండే కలశాలు కలిగి ఉంటాయి. వాస్తవానికి విద్యుత్ భాషలో చెప్పాలి అంటే, ఓ నిలువుగా ఉండే బ్యాటరీ మాదిరిగా గుడి గోపురాలు కెపాసిటర్ ఎఫెక్ట్ కలిగి ఉంటాయి. మొదట ఆకాశం నుంచి కలశానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు అందుతాయి. అవి గోపురం గుండా గర్భగుడిలోకి ప్రవేశించి గుడి నిర్మాణం ద్వారా భూమిలోకి ఇంకిపోతాయి. అంటే మనిషి శరీరం ఓ బ్యాటరీ మాదిరిగా చూస్తే, సహస్రార చక్రం నుంచి కాస్మిక్ ఎనర్జీని స్వీకరించి ఎలాగైతే తల నుంచి పాదాల వరకు సర్క్యులేట్ అయ్యే ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుందో, అలాంటి లక్షణం గుడి గోపురాలు, వాటిపై ఉండే కలశాలు ఏర్పరుస్తాయి. అంటే కలశం అమర్చగానే దేవత గుడిలోకి రప్పించబడుతుంది అని. కామికా భవన సూత్రాల ప్రకారం కలశాలు ఏ కొలతలు కలిగి ఉండాలి, ఎలాంటి లోహాలు వాడాలి, కలశ స్థాపన సమయంలో ఏ మంత్రాలు పఠించాలి వంటి నిర్దిష్టమైన అంశాలు కూడా చెప్పబడి ఉంటాయి. కలశాలలో వాడబడే పంచలోహాలు అనేక ఎనర్జెటిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఇందులో కాపర్ పైన చెప్పినట్లు శక్తిని స్వీకరించడంతో పాటు గ్రౌండింగ్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. బంగారం సతోగుణం కలిగి ఉండి విశ్వం నుంచి స్వీకరించిన హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లని మరింత యాంప్లిఫై చేస్తోంది. సిల్వర్ ద్వారా కూలింగ్, చంద్రునికి సంబంధించిన ఎనర్జీస్ స్వీకరించబడతాయి. ఈ కలశాలతో కూడిన దేవాలయాల ఆవరణలోకి వెళ్ళగానే దాదాపు అందరి భక్తుల ఎనర్జీ ఫీల్డ్లోని నెగిటివ్ ఎమోషన్స్ న్యూట్రలైజ్ అవుతాయి.